పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటూ 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. పాత పెన్షన్ కు తాము అర్హులమైనా ఆ లిస్టులోంచి తీసేసి పొట్టకొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలోనైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. డీఎస్సీలో అర్హత సాధించిన వారికి వివిధ కారణాలతో 2005లో నియామక పత్రాలు అందించింది ప్రభుత్వం. 2003లో పరీక్ష జరిగినా 2005లో ఉద్యోగంలో జాయిన్ కావడంతో పాత పెన్షన్ విధానం వీరికి వర్తించదని చెప్పింది ప్రభుత్వం. కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానం పేరుతో కొత్త విధానం అందుబాటులోకి వచ్చింది. దీంతో వీరంతా తమకు పాత పద్ధతి అమలు చేయాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇదే అజెండాతో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ మీట్ జరిగింది. ఈ సమావేశానికి ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు హాజరయ్యారు. గత ప్రభుత్వాల కారణంగానే ఈ సమస్య వచ్చిపడిందని, పాత పెన్షన్ విధానం అమలు చేసేందుకు ప్రభుత్వాన్ని ఒప్పిస్తామన్నారు నేతలు. ఎడ్యుకేషన్ మీద షార్ట్ డిస్కషన్ వచ్చినప్పుడు మేము చెప్పినాం, ఆ రోజు కూడా వీళ్లకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది 2003లో వచ్చింది. అపాయింట్మెంట్ ఆలస్యంగా చేసిన ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం. దీని మీద ఒకసారి ముఖ్యమంత్రి గారికి కూడా కొంత వారికి సబ్జెక్టు అవగాహన కలిగే విధంగా ఒక 2-3 మెయిన్ పాయింట్స్ మనం కరెక్ట్ గా వారికి చెప్పే ప్రయత్నం చేద్దాం. తక్కువ అదే రోజే ఆ మాట చెప్పేస్తుంది. ఆ చెప్పించే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మేము చేస్తాం. అసలు పేరే 2003 డిఎస్సి అనేటువంటిది వచ్చింది కాబట్టి ఆనాడు నోటిఫికేషన్ 2003లో వచ్చింది. నోటిఫికేషన్ అయింది, సెలెక్షన్ అయింది, అంత అయింది. పోస్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాప్యమైంది. కాబట్టి అందుకొరకే మన యొక్క అభ్యర్థన ఏమిటంటే, మేమంతా కూడా సెప్టెంబర్ 2004 కన్నా ముందు సెలెక్ట్ అయినటువంటి వాళ్ళం కాబట్టి మేము ప్రభుత్వ ఉద్యోగులమనే పరిగణిస్తాము. కాబట్టి మాకందరికి కూడా పాత పెన్షన్ విధానమే కావాలనేటువంటిది మన కోరిక. 6,700 మంది ఉపాధ్యాయులు 2003 డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా విధుల్లో జాయిన్ అయ్యారు. 2003లో నోటిఫికేషన్ వేసి 2004లో ఫలితాలు విడుదల చేసిన అప్పటి ప్రభుత్వం 2005లో నియామకాలు చేయడంతోనే తమకు అన్యాయం జరిగిందని, ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు ఉపాధ్యాయులు. మా యొక్క నోటిఫికేషన్ 2003 నవంబర్ 13న ఆధారంగా చేసుకుంటే మాకు పాత పెన్షన్ పూర్తిగా అర్హులమని, 15 ఏళ్లుగా పాత పెన్షన్ విధానం కోసం పోరాడుతున్నామని, ఇప్పటికైనా ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలంటున్నారు ఉపాధ్యాయులు.